తెలంగాణను దోచుకుంటున్న 20 మంది సీమాంధ్ర పెట్టుబడిదారులు, భూములు, కాంట్రాక్టులు, ఇసుక లూటీ. సో ఇప్పుడు ఇక్కడ ఒకటి ప్రధానంగా చర్చించవచ్చు. రాజగోపాల్ రెడ్డి ప్రయాణము గులాబీ వైపు ఉందా? ఇది ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎందుకు అంటే ఆయన ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు, ఇటీవల చెప్తున్న విషయాలు, ఆయన అడుగులు చూస్తే ఆయన కాంగ్రెస్ పార్టీని వదిలి గులాబీ పార్టీ వైపు వచ్చే అవకాశం ఉందా? ఎందుకు ఇప్పుడు నల్గొండలో ఒక బలమైన రాజకీయం మొదలైంది. అక్కడ జగదీష్ రెడ్డి ఇంతకాలము బలంగా ఉండి నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ అయింది. అయితే ఈ ఎన్నికల్లో ఆయన తప్ప ఇంకా ఎవ్వరు గెలవలేదు. 11 అసెంబ్లీ స్థానాలకు 11 పోయినాయి. సో ఈ నేపథ్యంలో నల్గొండలో మళ్ళీ పార్టీని బలోపేతం చేయాలి అంటే అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కాదు, అత్యంత అసంతృప్తిగా ఈ ప్రభుత్వం మీద తనకు ఏందో ఒక పట్టు, రాజకీయ పట్టు ఉన్న రాజగోపాల్ రెడ్డి ఇటువైపు వస్తే బాగుంటుంది అన్న ఆలోచన ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఏ పార్టీ అయినా ఆలోచిస్తుంది. సో రాజగోపాల్ రెడ్డి కూడా రోజుకొకటి ఇక రేవంత్ రెడ్డి మీద వేయడం, నేనే ముఖ్యమంత్రి అని చెప్పడం, ఆ తర్వాత వచ్చేస్తే రేవంత్ రెడ్డి యొక్క వ్యవహార శైలి బాగలేదని చెప్పడము, రేవంత్ రెడ్డి తను ఇష్టం వచ్చినట్టు వ్యవహరించొద్దని చెప్పడము, రేవంత్ రెడ్డి పాలనలో 20 మంది సీమాంధ్ర పెట్టుబడిదారులు తెలంగాణను దోచుకుంటున్నారు అని ఇప్పుడు కొత్త బాంబు వేయడం చూస్తే మనము ఖచ్చితంగా మనకు అర్థమవుతుంటుంది ఏంది ఈయన కొత్త బాంబు అనేది. తెలంగాణను దోచుకుంటున్న 20 మంది, టైం వచ్చినప్పుడు బండారం బయట పెడతా, భూములు, కాంట్రాక్టులు, ఇసుక లూటి, 3.5 ఏళ్ల రేవంత్ ముఖ్యమంత్రి పాలన, ప్రతిపక్షాన్ని తిట్టడం తప్పు చేస్తున్నది ఏంది? ప్రతిపక్షాన్ని తిట్టడం తప్ప చేస్తున్నది ఏంది? ఆయన తన భాషను మార్చుకోవాలి. ఆవేశపూరిత ప్రసంగాలతో ఒరిగేది ఏముంది? సోషల్ మీడియాపై సీఎం తీరు సరైంది కాదు. రేవంత్ పై రాజగోపాల్ రెడ్డి ఫైరు. ఇక్కడ మనం ఎందుకు ఈయన రాజగోపాల్ రెడ్డి గులాబీ వైపు అడుగులు వేస్తున్నారు అనే దానికి ఇది ఒకటి మనం చెప్పొచ్చు. బీఆర్ఎస్ లోకి వెళ్తే ఎప్పుడో మంత్రి పదవి వచ్చేది, అది ఇప్పుడు అప్రస్తుతం వాస్తవానికి. కానీ ఆయన దాన్ని తెర మీదకి తెచ్చారు. ఇంకొక అంశాన్ని కూడా తెర మీదకి తెచ్చారు. ఎల్బీ నగర్లో నేను పోటీ చేస్తే నాకు మంత్రి పదవి ఇస్తాను అని కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు. కానీ నేను మునుగోడు ప్రజల ముఖ్యం అనుకున్నాను, అందుకని ఎల్బీ నగర్కి వెళ్ళలేదు. రెండో అంశము. మూడో అంశం ఏంటి అంటే అధిష్టానం నాకు మంత్రి పదవి హామీ ఇచ్చింది, ఇది కోమటిరెడ్డి వెంకరెడ్డికి తెలియదు. ముఖ్యమంత్రి ఈ ఇచ్చిన హామీని నెరవేర్చడంలో నా పట్ల రాజకీయ కక్షపూరితంగా ఉన్నారు అనేది మూడో అంశం. సో ఓవరాల్గా ఆయన చూపుతున్న అంశాలన్నీ కూడా నాకు మంత్రి పదవి వచ్చేది ఉందని వద్దనుకొని వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరగట్లేదు, ఇదే అనుకుంటే నాకు మంత్రి పదవి కేసీఆర్ ఇచ్చేవారు. సో మళ్ళా కూడా రేపు కేసీఆర్ వైపు వెళ్తే మంత్రి పదవి రావడానికి నాకు అవకాశం ఉన్నది అనేది. బీఆర్ఎస్ లోకి వెళ్తే ఎప్పుడో మంత్రి పదవి వచ్చేది, తాను బీఆర్ఎస్ లోకి వెళ్ళి ఉంటే కేసీఆర్ తనకి ఎప్పుడో మంత్రి పదవి ఇచ్చేవారని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. పదవుల కోసం పాకులాడే వ్యక్తిని అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉండేవాడిని కాదని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ప్రభుత్వాన్ని మునుగోడుకు తీసుకొచ్చారని చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానం హామీ మేరకే కాంగ్రెస్లోకి వచ్చి పోరాటం, ప్రజల పక్షాన పనిచేస్తాను. 20 నెలలైనా తనకు మంత్రి పదవి రానందుకు బాధ లేదు. ఖాళీగా ఉన్న మంత్రి పదవులను వీలైనంత త్వరగా భర్తీ చేయాలి, స్థానిక సంస్థల ఎన్నికలను త్వరగా జరిపించాలి, భాష హావభావాలు మార్చుకోవాలి, మంత్రివర్గంలో అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలి, కాళేశ్వరం ప్రాజెక్టు పైన జస్టిస్ పిసి ఘోష్ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో చర్చించి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు. అవినీతికి పాల్పడిన వారిని శిక్షిస్తామన్నారు. కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకుంటారో ప్రజలు ఎదురు చూస్తున్నారు. రేవంత్ను విమర్శించడం లేదు, సలహాలు ఇస్తున్నాను. రేవంత్ను విమర్శించడం లేదు, ఆయనకు సలహాలు ఇస్తున్నానని చెబుతూనే సీఎం అయినా మంత్రులైనా డిజిటల్ మీడియా సోదరులను అవమానించొద్దు అని హితవు పలికారు. ఉద్యమంలో బాసటగా నిలిచిన సోషల్ మీడియాపై సీఎం వ్యాఖ్యలు సరికాదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో డిజిటల్ మీడియా పనిచేసిన తీరును ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభినందించారు. పోరాడిన డిజిటల్ మీడియా ప్రతినిధులను గౌరవించుకోవాలి తప్ప ఇట్లాంటి మాటలు మాట్లాడొద్దు. ఓడ దాటే వరకు ఓడ మల్లన్న, ఓడ దాటాక బోడి మల్లన్న అన్నట్టు రేవంత్ రెడ్డి వైఖరి ఉందని విమర్శించడం లేదు అంటూనే సలహాలు ఇచ్చారు. సో తెలంగాణ ఎవరి సొంతం కాదని, అహంకారపూరిత పాలన చేయడం మంచిది కాదని హితవు పలికారు. ఇది త్యాగాల పునాదుల మీద ఏర్పడిన రాష్ట్రమని, రాష్ట్ర సాధనలో ప్రతి ఒక్కరి పాత్ర ఉందని గుర్తు చేశారు. అధికారం, పదవులు శాశ్వతం కాదని, తెలంగాణ సమాజం ఆత్మగౌరవాన్ని కోరుకుంటుందని చెప్పారు. ఈ మేరకు బీజేపీకి రాజీనామా చేసిన కాంగ్రెస్కి వచ్చానని, బీజేపీలో తనకు మంచి గౌరవం ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వచ్చానని చెప్పారు. సో ఓవరాల్గా
డికే శివకుమార్ తోటి కూడా భేటీ అయ్యారు. ఎందుకు అంటే ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం నన్ను పట్టించుకోవడం లేదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పట్ల ఒక వివక్ష పూరితంగా ఉన్నారు, తనకిచ్చిన హామీ నెరవేర్చడం లేదు అనే పద్ధతిలో ఆయన డికే శివకుమార్ని కలవడం జరిగింది. హైదరాబాద్కు వచ్చిన డీకేతో ఆయన సమావేశమయ్యారు. సో ఈ సమావేశం తర్వాత ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, మంత్రి పదవి ఇస్తారా, గులాబీ పార్టీకి వెళ్ళమంటారా, ఇది ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి చేస్తున్న డిమాండ్గా మనకు కనిపిస్తున్నది. సో మరి గులాబీ పార్టీకి వెళ్తే ఆయన అది కూడా చెప్పడం జరిగింది, నేను రాజీనామా చేస్తాను, ఉప ఎన్నికలు తీసుకొస్తాను అని. ఇప్పటికే గులాబీ పార్టీలో ఉప ఎన్నికలు రావాలని గులాబీ పార్టీ కూడా కోరుకుంటుంది. అనర్హత వేటు వేసిన వాళ్ళందరి విషయంలోనూ ఈ ఉప ఎన్నికలు వస్తే గులాబీ పార్టీ ఘనమైన విజయం సాధిస్తామన్న ఆశాభావంతో వాళ్ళు ఉన్నారు. సో ఇదే పరిస్థితిలో రాజగోపాల్ రెడ్డి కూడా ఉంటే, ఉప ఎన్నిక వస్తే అక్కడ గులాబీ పార్టీ విజయం సాధిస్తే ఆయన గులాబీ పార్టీలో మంత్రి పదవిని ముందే ఖరారు చేసుకున్నట్టే, వచ్చే ఎన్నికలకు ముందే అది ఖరారు చేసుకున్నట్టు అవుతుంది అన్న చర్చ కూడా నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన గులాబీ పార్టీ వైపు అడుగులు పడుతున్నాయా, ఉప ఎన్నిక రాబోతుందా అనే అనేక అంశాలు ఇప్పుడు వాటికి సమాధానం రావాల్సి ఉన్నది. మొత్తానికి ఈ రకంగా తెలంగాణకు సంబంధించి 20 మంది కాంట్రాక్టర్లు దోచుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్లకు దోచి పెడుతున్నారు. వచ్చే తెలంగాణ కోట్ల పాలన దోచుకుంటామంటే కుదరదని స్పష్టం చేశారు. అవసరమైతే ఇంకో పోరాటం చేస్తాం కానీ భయపడేది లేదు అని. సో అమీతుమీకి సిద్ధమయ్యారు. ఓవరాల్గా రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోటి అమీతుమీకి సిద్ధమయ్యారు. నువ్వా నేనా ఇక తేల్చుకోవాల్సిందే. అందులో భాగంగానే డికే శివకుమార్ని కలవడం, అందులో భాగంగానే గులాబీ పార్టీ గురించి ప్రస్తావన తీసుకురావడం, అందులో భాగంగానే ఉప ఎన్నిక బెదిరింపులకు పాల్పడడం.